సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలోని పార్లమెంట్ మీదుగా బీపీసీఎల్ కంపెనీ వైపు లైన్ ఏర్పాటు చేయనుండటంతో ఆ ప్రాంత రైతులకు మెరుగైన పరిహారం అందేలా చూడాలని ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ కోరారు. పార్లమెంట్లోని పంట పొలాల గుండా పైప్ లైన్ వేస్తున్న నేపథ్యంలో దాని పరిధిలోని రైతులతో కలిసి జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూముల విలువ పెరిగిన నేపథ్యంలో బీపీసీఎల్ కంపెనీ పైప్ లైన్కు సేకరించే భూమికి పరిహారం చెల్లించాలన్నారు. రైతులు ప్రజలు రాకపోకలు సాగించే విధంగా పైప్ లైన్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. పైప్ లైన్కు 18 మీటర్లకు బదులుగా 12 మీటర్లు తీసుకోవాలని సూచించారు. రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, బీపీసీఎల్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. మన సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేమందరం రైతులుగా బీపీసీఎల్ వారు వేస్తున్నటువంటి పైప్ లైన్ పార్లమెంట్ భూముల్లో గుండా వెళ్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సార్ దగ్గర, జేసీ గారి దగ్గర మాట్లాడటానికి వచ్చాం. జేసీ గారి దగ్గర మేము కొన్ని పాయింట్లు పెట్టాము. వాటిల్లో ముఖ్యంగా భూముల విలువ బాగా పెరిగి ఉన్నందువలన తగిన విధంగా పారితోషికం ఇవ్వటం, తర్వాత బీపీసీఎల్ వెళ్ళేటటువంటి మార్గంలో రైతులు రాకపోకలకి, ప్రజల రాకపోకలకి రోడ్డు నిర్మాణం చేసి ఇవ్వటం, ఇది ప్రజల పక్షాన్ని అడగటం జరిగింది. దానికి కూడా ఓకే అన్నారు. తర్వాత అతి తక్కువ భూమిని సేకరించమని చెప్పాము. విలువైన భూములు కాబట్టి, అంటే 18 మీటర్లు తీసుకునే దాని బదులు 12 మీటర్లు తీసుకొని ఆ 12 మీటర్లో 2 మీటర్లు పైప్ లైన్ పోను, మిగతా 10 మీటర్లో రోడ్డు వేసి ఇవ్వమని అడిగాం. ఆ భూములకి రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కన్వర్షన్ చేసి ఇవ్వమని అడిగాం. ఇవన్నీ కూడా జాయింట్ కలెక్టర్ గారు అంగీకరించి రైతులు చెప్పినటువంటి వాటిని పూర్తిగా